దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? నీవు నిద్రపోకుండా వేధిస్తున్న ఆ సమస్యలు ఏం చెయ్యాలో తోచని కలవరంతో కూడిన ధైర్యం చెడినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు మారిపోలేదు అని గ్రహించాలి. 46వ కీర్తన 2-3 వచనాలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను మనము భయపడము. వాటి జలములు ఘోషించుచు నురుగులు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను అనే ఈ 2 వచనాలలో కీర్తనకారుడు భయంకరమైన ఉప్పెనను చూపిస్తున్నాడు. భూకంపం వచ్చి సముద్రాలలో పర్వతాలు కూలిపోతుంటే దాని దాటికి సముద్ర కెరటాలు పైకి ఎగసి భూమిని ముంచెత్తుతున్నాయి. పరిస్థితులు ఎలా ఉన్నా మనకు భయం లేదు అని కీర్తనకారుడు అంటున్నాడు. సామాజిక పరిస్థితులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ కలవరాలైనా, జీవితంలో చెలరేగే ప్రతి సమస్యకు ప్రభు ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు మారిపోలేదు.